ఓం 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 స్థిర సుఖమాసనం. అహమస్మి. 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 అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారః సమదుఃఖः సుఖక్షమీ సంతుష్టः సతతం యోగి యతాత్మా దృఢనిశ్చయः మయ్యర్పితమనో బుద్ధిః యో మద్భక్తः స మే ప్రియः యస్మాన్నో ద్విజతే లోకో లోకాన్నో ద్విజతే యః. హర్షామర్షభయోద్వేగైః యో హర్షామర్షభయోద్వేగైః ముక్తో యః స చ మే ప్రియః. అనపేక్షः శుచిర్దక్ష ఉదాసీనో గతవ్యదః సర్వారంభ పరిత్యాగీ యో మద్భక్తః స మే ప్రియః. యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి శుభాశుభ పరిత్యాగీ భక్తిమాన్ యః స మే ప్రియః. జ్ఞాని యొక్క లక్షణాలు లేకపోతే జ్ఞాన సాధనకు ఉండవలసిన సాధనాలు. either the attributes of a qualified or the instruments to get qualified are listed here. Some more are there. यो न हृष्यति न द्वेष्टि न शोचति न काङ्क्षति शुभाशुभ परित्यागी భక్తిమాన్య సమే ప్రియః. ఈరోజు సమశత్రౌ చ మిత్రే చ తథా మానాపమానయోః శీతోష్ణ సుఖ దుఃఖేషు సమః సంగ వివర్జితః. సమః శత్రౌ చ మిత్రే చ తథా మానాపమానయోః శీతోష్ణ సుఖ దుఃఖేషు సమః సంగ వివర్జితః. Very straightforward and easy to understand. But only thing is we have to put them into practice. సమః శత్రౌ చ మిత్రే చ. శత్రువునందు మిత్రునియందు కూడా సముడు. తథా మానాపమానయో. సమచిత్తము గలవాడు సముడు అంటే. మానాపమానయో సమ్మానము అవమానము, సత్కారము పరాభవం, చలి వేడి, సుఖము దుఃఖము, పూజా పరిభవయో అన్నారు. పూజ అంటే సత్కారం, పరిభవము అంటే పరాభవం. శీతోష్ణ సుఖ దుఃఖేషు సమః
సంగవివర్జితః. సంగవివర్జితః అన్న దగ్గర సర్వత్ర సంగవివర్జితః, సర్వమునందు, చేతనాచేతనముల యందు, అన్నిటి యందు అని అర్థం. సంగవివర్జితః ఆసక్తి లేనివాడు. సమశత్రౌ చ మిత్రే చ తథా మానాపమానయోః శీతోష్ణసుఖదుఃఖేషు సమః సంగవివర్జితః. అహమస్మి, అహమస్మి. అహమస్మి. సమశత్రౌ చ మిత్రే చ తథా మానాపమానయోః శీతోష్ణసుఖదుఃఖేషు సమః సంగవివర్జితః. న జాతః శత్రుః యస్య అజాతశత్రుః. అంటే ధర్మరాజు గారికి అజాతశత్రు అని పేరు ఉంది. అంటే పుట్టినది దాంట్లో ఏది కూడా శత్రుత్వం లేదు. అజాతశత్రు సమత్వం రాగద్వేష వివర్జితం. అన్నిట్లో కూడా ఒకటే సమ 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 ఆ, సమతత్వాన్ని, సమతౌల్యాన్ని, ఈక్విలిబ్రియంని, ఈక్వానిమిటీని, ఈక్వాలిటీని బోధిస్తున్నారు. మానవులు తెలిసినవే. శీతోష్ణ సుఖ దుఃఖాలు అంతకన్నా వస్తూనే ఉంటాయి. ఇక తుల్య నిందాస్తుతిర్మౌని సంతుష్టో యన కేనచిత్. తుల్య నిందాస్తుతిర్మౌని సంతుష్టో యన కేనచిత్ అనికేతః స్థిరమతిః భక్తిమాన్ మే ప్రియో నరః. తుల్య నిందాస్తుతిర్మౌని సంతుష్టో యన కేనచిత్ అనికేతః స్థిరమతిః భక్తిమాన్ మే ప్రియో నరః. ఇక్కడ ప్రియో నరః, మే ప్రియ అంటే ఆత్మస్వరూపుడు అనే అర్థాన్ని తీసుకోవాలి. నీలాపనిందలు అవతార పురుషులకే తప్పలేదు. చేత నిందాస్తుతి వాటిలో తౌల్యం, తుల్యత్వం, సమానత్వం. తుల్య నిందాస్తుతిర్మౌని, నిందాస్తుతులను సమానముగా భావించువాడు. మౌని, మితభాషి, శాస్త్ర విషయములను తప్ప మరి ఏ విషయములను చర్చించని వాడు. సాధన పంచకంలో ఈ మౌని అనేదాన్ని విశేషంగా అక్కడ వివరించుకున్నాం. ఏన కేన చిత్ అని ఉంది. ఏదో ఒక దానితో. ఏన కేన చిత్ అంటే ఏది లభిస్తే దాంతోనే. ఇందులోని ఫుడ్, షెల్టర్, డ్రెస్. He will not aspire for any special comforts at home or special dresses
ఆ స్పెషల్ ఫుడ్. సంతుష్టః येन కేనచిత్, ఏదో ఒక దానితో దేహాన్ని నిలబెట్టుకోవడానికి సరిపడే దానితో సంతోషాన్ని పొందేవాడు. తుల్య నిందాస్తుతి, నిందా చ స్తుతి చ, నిందాస్తుతి ద్వంద్వ సమాసం. తే వాటి యందు తుల్యే యస్య సహ తుల్య నిందాస్తుతి. మౌని, మౌనవాన్, సంయత వాక్ అన్నారు ఆయన. అంటే వాక్కుని ఎంత నియంత్రించుకుంటే అంత మంచిది. మనం ఏం చేస్తాం? అలా ఏదో ఒకటి వాగుతూ ఉంటాం, ఊరికే మాట పారేసుకుంటూ ఉంటాం. అత్యంత విలువైనటువంటి మన దగ్గర ఉన్నటువంటి ట్రెషర్స్లో మాట ఒకటి. దానిని ఎక్కడ పడితే అక్కడ పారేసుకోకూడదు. 10 సార్లు అడిగితే ఒకసారి సమాధానం చెప్పాలి. అది అవసరమైతేనే మాట్లాడాలి. అన్నీ మనకు తెలిసినట్టుగా మాట్లాడక్కర్లేదు. మనకు ఎన్నో విషయాలు ఎన్నో పుస్తకాలలోంచో గురువుల దగ్గర నుంచో తెలుస్తాయి. తెలిసినంత మాత్రాన అది మనం ఎగ్జిబిట్ చేయాల్సినటువంటి అవసరము లేదు. ఆర్గ్యుమెంట్స్ అసలు పనికిరాదు. దీన్నే మౌని అన్నారు. తుల్య నిందాస్తుతి మౌని ఏన కేనచిత్ సంతుష్టః. టు స్ప్లిట్ ప్రాపర్లీ. తుల్య నిందాస్తుతిర్మౌని అని చెప్పకూడదు. తుల్య నిందాస్తుతి మౌనీ యః ఏన కేనచిత్ సంతుష్టః భవతి అని అర్థం. అనికేతః స్థిరమతిః భక్తిమాన్ సహ నరః మే ప్రియః సంతుష్టో యన కేనచిత్. శరీరస్థితిమాత్రేణ అంటే శరీరమును ధరించడానికి నిలబెట్టుకోవడానికి కావలసినంత మాత్రంగా ఉండే వాటితోనే సంతోషం చెందేవాడు. ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ ప్రాబబ్లీ గాంధీ మహాత్మా. See, the minimalistic way of simplicity and life that one leads, that will tell that, where you are and what you are looking for. సంతుష్టో ఏన కేనచిత్. శరీరస్థితి మాత్రేణ తథా చ ఉక్తం ఏన కేనచిత్ చిదాచ్ఛన్నో ఏన కేనచిదాసితః యత్ర క్వచవ శాయి సత్తం దేవ బ్రాహ్మణం విదుః. అంటే వస్త్రాలంకరణలోను, గృహోపకరణాల విషయంలోను, తినేటటువంటి వస్తువుల విషయంలోను పెద్ద ఆర్భాటం లేనివాడు. మహాభారత శాంతి పర్వంలోంచి కోట్ చేస్తున్నారు. బ్రహ్మవేత్త లేక బ్రాహ్మణుడు ఎవరంటే ఏదుంటే దాంతో కడుపు పోసుకునేవాడు, ఎక్కడో ఒక చోట నడుము వాల్చేవాడు, ఏదుంటే దానితోనే జీవనం గడిపేవాడే బ్రాహ్మణుడు లేక బ్రహ్మవేత్త. మహాభారతం శాంతి పర్వం 245:12 అంటూ రెఫరెన్స్ ఇచ్చారు. కించ అంతేనా? ఇంకా ఏమైనా చెప్పారా ఇక్కడ? అనికేతః, నికేతః ఆశ్రయః, నివాసో నియతః న విద్యతే యస్య స అనికేతః. నికేతము అంటే ఆశ్రయము అంటే ఇల్లు, స్థిరమైన నివాసము లేనివాడు అనికేతుడు అనబడును. అనగా అనాగారుడు, ఆగారం అంటే ఇల్లు, అనాగారుడు స్థిరమైన నివాస స్థానము లేనివాడు అంటే సన్యాసి. సన్యాసి అనే వాళ్ళకి ఏమిటి, ఈరోజు ఒక చోట ఇంకొక రోజు ఇంకొక చోట వాళ్ళు ఇది. అయితే ఏంటంటే మరి ఇంట్లోంచి వెళ్ళిపోవాలా, ఇప్పుడు ఇల్లు ఉంది నాకు, ఇంట్లో అందరితో కలిసి ఉంటున్నాను, అది నేను నాది అనే భావాన్ని వదులుకోవడమే. ఉంటారు అందరితో పాటు మనం కూడా. అంతేగాని ఇది ఎన్ని ఎన్ని స్క్వేర్ ఫీట్ అండి, ఇన్ని అంతస్తులు ఉందండి,
ఇంత పెద్ద మ్యాడ్ అండి, ఇది ఇంత ఇంత డబ్బుండి నేను కొనుక్కున్నానండి అనేటటువంటి భావాన్ని వదులుకోవడం. అదే అనికేత. నిజగృహాత్తూర్ణం వినిర్గమ్యతం. ఎట్ వన్స్ గెట్ అవే ఫ్రమ్ యువర్ హౌస్ మీన్స్ వాట్? దేహభావం, దేహమే ఇల్లు. ఆ ఇంట్లోంచి బయటకు రా, దేహభావంలోంచి బయటకు రా. అనాగార ఇత్యాది స్మృత్యంతరాత్, అంటే వేరే స్మృతిలో కూడా చెప్పబడింది ఈ విధముగా. స్థిరమతి, స్థిరా. వాట్ ఈస్ స్థిర? స్థిరముగా ఉండాలి. ఎక్కడ ఉండాలి? మార్కెట్ ప్లేస్లోని వాదోపవాదాలలోని కాదు. పరమార్థ వస్తు విషయ మతి స్థిరాయస్య సహ స్థిరమతి. ఆత్మతత్వము విషయంలో విచలితము కాని బుద్ధి కలిగిన వాడే స్థిరమతి. అటువంటి మానవుడు నాకు ప్రియుడు, ఆత్మస్వరూపుడు. భక్తిమాన్ మే ప్రియో నరః. సో ఇక్కడతో అద్వేష్ట సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖక్షమీ అనే దగ్గర నుంచి మొదలైనటువంటి శ్లోకాలన్నీ కూడా ఎండ్ అయ్యాయి. లిస్ట్ని ఒక్కసారి మనం చెప్పుకుంటే ఎలా ఉంటుంది? అహమస్మి, అహమస్మి. అద్వేష్ట, సకల ప్రాణులను ద్వేషించని వాడు. సర్వభూతానాం అద్వేష్ట. మైత్రః, అన్నిటి యందు మిత్రభావము కలిగినవాడు. కరుణ ఏవ, కృపా స్వభావము కలిగినవాడు. నిర్మమః, మమకారము, నాది అనే భావము లేనివాడు. నిరహంకారః, అహంకారము, అహం అహం అనే ఆ నేనుత్వాన్ని దేహాదుల యందు లేనివాడు. సమదుఃఖ సుఖక్షమీ, సుఖ దుఃఖముల యందు సమముగా నుండేవాడు. క్షమీ అంటే ప్రత్యుపకారం చేయడానికి కూడా సమర్థత ఉన్నా చేయకుండా ఉండేవాడు. క్షమీ. అవి 13. 14లో సంతుష్ట సతతం యోగి యతాత్మా దృఢ నిశ్చయ మయ్యర్పితం మనోబుద్ధి యో మద్భక్తః సమే ప్రియః. సతతం సంతుష్టః, సర్వకాలములయందు సంతోషంలో ఉండేవాడు. యోగి, ఏకాగ్రమైన చిత్తంతో నిధిధ్యాసన చేస్తున్నవాడు. యతాత్మ, ఆత్మ అంటే చిత్తం, చిత్తమును వశమునందుంచుకున్నవాడు. దృఢ నిశ్చయ, దృఢమైనటువంటి ఆత్మతత్వానికి చెందిన నిశ్చయాన్ని కలిగినవాడు. మయ్యర్పిత మనోబుద్ధి, నాయందు సమర్పించబడిన మనస్సు బుద్ధి కలవాడు. నాయందు అంటే ఆత్మతత్వమునందు. అట్టి భక్తుడు మే ప్రియ, ఆత్మస్వరూపుడు. చెప్పాను కదా, ఇది జ్ఞాని యొక్క డిస్క్రిప్షన్ లేక లింగం, సంకేతం, లక్షణాలు అనుకోవచ్చు. లేకపోతే జ్ఞాన సాధకుని యొక్క మార్గాలను కూడా అనుకోవచ్చు. యస్మాన్నోద్విజతే లోకో లోకాన్నోద్విజ్యతే చయః హర్షామర్షభయోద్వేగై ముక్తో యః స చ మే ప్రియః. ఎవని వలన ఉద్వేగము, కంగారు, వెరపు, ఎవరి మాటల వలన పొందరో, ఎవడైతే లోకంలో ఉన్నటువంటి అనుభవాల వలన ఉద్వేగాన్ని, వెరపుని, కంగారుని పొందడో, యస్మాన్నో ద్విజతే చ లోకో లోకాన్నో ద్విజతే చ యః. హర్ష, ఉత్కృష్టమైనటువంటి మానసోల్లాసము. అమర్ష, ఈర్ష్య. భయ, భయము. ఉద్వేగై, ఉద్వేగం.
వాటి నుంచి విముక్త, అవి లేనివాడు. అటువంటి వాడు మే ప్రియ అనగా ఆత్మస్వరూపుడు. అహమస్మి, అహమస్మి. అనపేక్ష శుచిర్దక్ష ఉదాసీనో గతవ్యథ సర్వారంభ పరిత్యాగి యో మద్భక్త సమే ప్రియ. అనపేక్ష, ఏ విధమైనటువంటి అపేక్ష, కోరిక, తృష్ణ లేనివాడు. శుచి, అంతఃశౌచము బహిశౌచము. ఉదాసీన అంటే న్యూట్రలీ డిస్పోజ్డ్, ఏ పక్షంలోని పడనివాడు, పక్షపాతము లేనివాడు. గత వ్యథ, దుఃఖము లేనివాడు. సర్వ ఆరంభ పరిత్యాగి, ఆరంభం అంటే కర్మ. సర్వారంభ పరిత్యాగి అంటే ఇహపరలోకాలకు సంబంధించినటువంటి ఫలాలను అనుభవించడానికి ఉద్దేశించబడినటువంటి సకల కర్మలను, కామనలను త్యజించిన వాడు. యహ, ఎవరైతే అటువంటి భక్త సమే ప్రియ, అతడే ఆత్మస్వరూపుడు. భక్తి అంటే స్వస్వరూప అనుసంధానం భక్తి. యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి శుభాశుభ ఫల పరిత్యాగి భక్తిమాన్ యస్ సమే ప్రియ. న హృష్యతి, హర్షాన్ని పొందడు, ఉబ్బితబ్బిబ్బైపోడు. న ద్వేష్టి, దేనిని ద్వేషించడు, దుఃఖించడు. న శోచతి, న కాంక్షతి, దేనిని కోరడు. శుభ అశుభ పరిత్యాగి, శుభాశుభ కర్మలన్నింటినీ కూడా విడిచిపెడతాడు. అటువంటి వాడు మే ప్రియ, ఆత్మస్వరూపుడు. సమశత్రౌ చ మిత్రే చ తథా మానాపమానయో శీతోష్ణ సుఖ దుఃఖేషు సమసంగ వివర్జిత. అతనికి శత్రువు లేరు, మిత్రువు లేరు, అజాత శత్రుడు. మానాపమానముల యందు ఏ విధమైన ప్రవర్తన లేదు. ఒకరు పూజించినా, సత్కరించినా, లేక తిరస్కరించినా, అవమానించినా ఏ విధమైనటువంటి చలనము లేదు. అలాగే శీత, ఉష్ణము మొదలైన సకల ద్వంద్వాదుల యందు ప్రవర్తన లేదు. వాటిని దూరంగా ఉంచుకుంటున్నాడు. సమహ, అన్ని విషయాలలోనూ సమత్వాన్ని పాటిస్తున్నాడు. సర్వత్ర సంఘ వివర్జిత అంటే చేతనాచేతనముల యందన్నిటి యందు సంగం, అటాచ్మెంట్, ఆసక్తి లేనివాడు. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చల తత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. తుల్యనిందాస్తుతిర్మౌని సంతుష్టో ఏన కేనచిత్. నిందాస్తుతుల యందు తుల్యముగా నుండేవాడు, మౌని, మితభాషి. ఏన కేనచిత్ సంతుష్టో, యదృచ్ఛాలాభ సంతుష్టో అన్న అదే అర్థం. యదృచ్ఛాలాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సర అని ఇంకొక చోట చెప్పినట్టు, ఏనకేనచిత్, ఏది లభిస్తే దాంతోనే ఏదో ఒక దానితో సరిపెట్టుకునేవాడు. ఫలానాది ఉంటే కానీ నేను ఉండలేను అని వ్యక్తి విషయంలో కానీ, వస్తువు విషయంలో కానీ, అనుభవ విషయంలో కానీ, దేశం విషయంలో కానీ లేనివాడు. అనికేత, నాట్ హ్యావింగ్ ది ఓనర్షిప్ యాటిట్యూడ్ టువర్డ్స్ హిస్ హౌస్. స్థిరమతి, స్థిరమతి అంటే హెస్యమతి, ఆత్మనిష్టయందు స్థిరమై ఉన్నదో అతడే స్థిరమతి. స్థిరా పరమార్థ వస్తు విషయామతి యస్య సహ స్థిరమతి. భక్తిమాన్ మే ప్రియో నరః. ఈ అక్షర పరబ్రహ్మ ఉపాసకులు సకల కామలను తొలగించుకొని పరమార్థమైనటువంటి ఆత్మజ్ఞాన నిష్ఠులై సర్వసంగ పరిత్యాగులై ఉందురు
అని చెప్పడాన్నే అద్వేష్టా సర్వభూతానాం ఇత్యాదిన అక్షరస్య ఉపాసకానాం నివృత్త సర్వేషణానాం సన్యాసినానాం పరమార్థ జ్ఞాన నిష్ఠానాం ధర్మజాతం ప్రక్రాంతం ఉపసంహ్రియతే. ఇవన్నిటినీ కూడా వచ్చే శ్లోకంలో ఉపసంహారం చేసి అధ్యాయాన్ని ముగించబోతున్నారు. 12వ అధ్యాయము సాధకులకు అత్యంత ముఖ్యమైనది. దీంట్లో ఉన్నటువంటి ఏ ఒక్క లక్షణాన్ని మనం బాగా సాధించుకోగలిగితే కూడా అది చక్కగా ఆత్మనిష్ట యందు నిలిపి ఉంచుతుంది. అన్నీ ఉంటే చెప్పనక్కర్లే. అహమస్మి, అహమస్మి, అహమస్మి. ఓంకార ధ్యానం చేద్దాం. డీప్ ఇన్స్పిరేషన్, breath holding and expiration. While exhaling, utter the Omkar. Start. Om. 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 12వ అధ్యాయంలో 13వ శ్లోకం నుంచి 19వ శ్లోకం వరకు ఉన్నటువంటి 7 శ్లోకాలను ప్రింటౌట్ తీసుకుని మీరు ఎక్కడ చదువుకుంటూ ఉంటారో పుస్తకాలు అక్కడ ఎదురుగా అంటించుకోవాలి. 24 గంటలు ఆ శ్లోకంలో ఉన్న ప్రతి ఫ్రేజ్ అద్వేష్ట సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ అవన్నీ కూడా 24 అవర్స్ ఫాలో అవ్వాలి. అదే నిధిధ్యాసన.
అటువంటిది యోమే భక్త సమే ప్రియ. అదే ఆత్మస్వరూపము. స్వస్తి.